అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపే క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి పీఆర్సీ మరియు ఈహెచ్ఎస్‌పై తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన మరియు నిర్ణయాత్మకమైన ఘట్టం చోటు చేసుకోబోతోందండి. మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు అనగా సోమవారం నాడు అత్యంత అధికారికంగా అయితే జరగనుంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగేటటువంటి ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును మరియు ప్రజల సంక్షేమాన్ని ప్రభావితం చేసే ఈ సమావేశంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. ఈ సమావేశం యొక్క అజెండాను గమనిస్తే అందులో ఎన్నో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు పొందుపరచబడ్డాయి. ప్రధానంగా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పలు ప్రముఖ సంస్థలకు మరియు వివిధ సామాజిక సేవా సంస్థలకు ప్రభుత్వ భూముల కేటాయింపులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరియు వారు ఎప్పటినుంచో కోరుకున్న ప్రధాన డిమాండ్లపై కూడా మంత్రుల మధ్య విస్తృతమైన చర్చ అయితే జరగనుంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు తమ విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు గతంలో వారు ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదనల అమలు తీరుపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక అడుగు అయితే వేయబోతోంది. పెరిగిన ముడి సరుకుల ధరలు మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల పలు ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి సవరించిన అంచనాలకు అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌కి ఈ క్యాబినెట్ భేటీలో అధికారికంగా అయితే ఆమోదముద్ర తెలపనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సోమవారం రోజున కేవలం రాష్ట్ర వ్యవహారాలే కాకుండా జాతీయ రాజకీయాలకు సంబంధించి ఉత్కంఠత కూడా తోడైంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరిగ్గా అదే రోజున వెలువడనున్నాయి. మరి ఈ ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని ఎలా మార్చబోతున్నాయనే అంశంపై అందరి దృష్టి అయితే నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి ఆ 5 రాష్ట్రాల్లో ఏ పార్టీ ముందంజలో ఉంది మరియు అక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే విషయాలపై కూడా పూర్తి స్థాయిలో స్పష్టత అయితే వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు మరియు వాటి ప్రభావం జాతీయ స్థాయిలో ఎలా ఉండబోతోంది అనే అంశంపై మంత్రుల మధ్య అనధికారికంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాజకీయ విశ్లేషణ కూడా రేపటి భేటీలో ఒక భాగం అయితే కానున్నాయి. ఈ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి జాప్యం జరగకుండా మరియు చర్చా అంశాలన్నీ ఒక పక్కాగా ఉండేలాగా చూడటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే కేబినెట్ ఎజెండాలో చేర్చాల్సిన అత్యంత ముఖ్యమైన మరియు అత్యవసరమైన అంశాల జాబితాను తక్షణమే పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు గారు ఇప్పటికే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు మరియు స్పెషల్ సెక్రటరీలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రతి శాఖకు సంబంధించిన పెండింగ్ దస్త్రాలు మరియు ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలన్నింటినీ సిద్ధం చేసి కేబినెట్ ముందుకు తీసుకురావాలని అధికారులకు ఆదేశాలైతే అందాయి. దీనివల్ల రేపటి సమావేశం కేవలం ఒక చర్చా వేదికగా కాకుండా రాష్ట్ర పురోగతికి బాటలు వేసే ఒక గొప్ప నిర్ణయాత్మక శక్తిగా అయితే మారబోతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ క్యాబినెట్ నిర్ణయాల కోసమైతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందులో ఉద్యోగుల నుండి సామాన్యుల వరకు అందరికీ కూడా సంబంధించి శుభవార్తలు ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఏదేమైనా రేపటి రోజున జరిగే క్యాబినెట్ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలేంటి ఇవన్నీ కూడా మనకైతే స్పష్టత అయితే వస్తుందన్నమాట వీటిపైన. సో, తదుపరి అప్డేట్ అనేది రేపు క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత అయితే ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి, ఈహెచ్ఎస్ మరియు పీఆర్సీకి సంబంధించి అంశాలేమైనా వెలువడ్డాయా? పీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉంది. దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేదా దాని పురోగతి ఏంటి? అనేటటువంటి పూర్తి తాజా సమాచారాన్ని అయితే మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.